ఏంట్రా సీరియస్ మ్యాటర్ అన్న అర్జెంట్ రమ్మన్నావు? నేను లైఫ్ ని సీరియస్ గా తీసుకుందాం అనుకుంటున్నా. ఏ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నావా? అదే మరి. సర్లే చెప్పు. షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నా. సరే దాన్ని నన్నెందుకు రమ్మన్నావు? డబ్బులు కావాలి. హీరో నువ్వే. ఎప్పుడు మొదలెడదాం? కానీ నాకు ప్రాబ్లం ఉంది. ప్రాబ్లమా ఏంటి? యాక్టర్స్ లేరు. ఓ సింతేనా, రేపు వచ్చేసి నేను చూసుకుంటా. ఎవర్రా వీళ్ళంతా? మరి ఎలా ఉన్నారేంట్రా? లో బడ్జెట్ రా. అయ్యా ఒక్కొక్కరికి వచ్చి మీ టాలెంట్ చూపించండి. ఇంకా నువ్వు ఒక లాయర్వి, లాయర్ లాగా యాక్ట్ చేయి. ఆర్టికల్ 66 ప్రకారం ఈ ముద్దాయి ఒక నేరస్తుడు. రూటు జింక ముందు సింహం ముందు కాదు. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. ఓకే ఓకే. ఇంకెన్నాళ్ళు బానిసత్వం, ఇంకెన్నాళ్ళు సంఖ్యలు. ఈ శ్వాస కోసం ఎన్ని సంవత్సరాలు బతకాలి, ఎన్ని ప్రాణాలు పోతాయి. హూ ఇస్ దిస్ హ్యాండ్సమ్ లుకింగ్ బాయ్? ఏంటి లేడీస్ మేట్రా? గ్యాంగ్స్టర్ అంటే డిసిప్లిన్ ఉండాలి. మెదడు, మనిషికి మెదడు ఉంది కదా, మెదడు. ఓకేనా? వావ్ సూపర్. ఒకసారి రజనీకాంత్ లా చేసి చూపించు. కనబడే ల్యాండ్ అంతా కబ్జా చేస్తా అంతా దోచేస్తా అని డైలాగ్ చెప్పినాక టిఫిన్ పెడతారా? మన ప్రొడ్యూసర్ కుంభాలు పెడతారు. రౌడీ వచ్చి వీళ్ళని కబ్జా చేశారు. ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? అయ్యా మా ఇల్లు ఉన్నది ఒక్కటే అయ్యా, ఉంచండి అయ్యా. అమ్మా కొంచెం పక్కకి వెళ్ళమ్మా. నువ్వు ఒక పాష్ గోల్వి. పాష్ గోల్ ఎలా ఉండేది ఒకసారి యాక్ట్ చెయ్యి. యూనో మై డాడీ నన్ను టైగర్ లా పెంచారు. టైగర్ లాగా చేపలు తినవు. ఈ మధ్యన టైగర్ లాగే చేపలు తింటున్నాయి. బాబాకే నీ బొమ్మ ఎవరో లాగేసుకున్నారు. అప్పుడు నువ్వేం చేస్తావో చేసి చూపించు ఒకసారి. నా బొమ్మ నాకు ఇచ్చే. నాకోకుండా ఇస్తే తీసుకోవా? పో నెక్స్ట్. నువ్వు బయటికి వెళ్తున్నావు, నీకు 100 రూపాయలు అవసరం వచ్చింది. మీ అమ్మని అలా అడుగుతావు. ఇప్పుడు నీ రియాక్షన్. ప్లీజ్ అమ్మ 100 రూపాయలు ఇవ్వమని కాళ్ళు పడుకుతామా. మీ అమ్మని అడగమన్నా అడుక్కోమల్లా. మీ మామకి 98 సంవత్సరాలు. ఆమె సడన్ గా చనిపోయింది. ఇప్పుడు నువ్వు బాధలు బాగా కృంగిపోతున్నావు. ఎలా బాధపడతావు చూపించు ఒకసారి. ఇంకా 98. అప్పుడే పోయావా? 90 ఏళ్ళు వేచండి, ఇంకా చాలా ఏళ్ళు బతకాలి మామా. అప్పుడే పోయావా? నీకు 98 ఏళ్ళేగా. మామ అప్పుడే పోయావా? నీకు ఇంకా 99 ఏళ్ళే కదా మామా. అప్పుడే పోయావా మామా? అప్పుడే పోయా. మామా అప్పుడే పోయావా? వీళ్ళతోనా నేను షార్ట్ ఫిల్మ్ తీయాలి. ఆకలేస్తుందంట్రా.
ఓకే ఆకలేస్తాంట్రా. అన్నయ్య ఆకలేస్తుంది. ఆకలేస్తుందంట. అన్నయ్య ఆకలేస్తుంది అన్నయ్య. అరే మీరు తింటాకి వచ్చారా షూటింగ్ వచ్చారా? వీళ్ళెంత తిన్నా పర్వాలేదు, నా షార్ట్ ఫిల్మ్ బాగా చేస్తే చాలు. యాక్షన్ యాక్షన్ రా. అరే ఏడ్రాడు. ఓకే ఓకే. అరే రా నువ్వు రారా రారా. అరే ఏడ్రాడు. ఫస్ట్ సీన్ లో మీరిద్దరు ఉంటారు, ఓకే. థర్డ్ సీన్ లో మనవాడు వస్తాడు. రా ఏడ్రీడు ఇడాడ్రా. ఏడాడు ఏడ్రా. ఏంట్రాడు ఏంట్రాడు నీటికి పెట్టిన ఎక్కువ మంది కుక్కలకు కూడా పెడతాడేట్రా. ఏమనుకుంటున్నాడు నా గురించి అసలు? నీ ఫ్రెండ్ నేను మోసం చేశాడు కాబట్టి నువ్వు బాధతో కృంగిపోతావు. నీ సీన్ ఇది ఎక్స్ప్రెస్ చేయాలి, ఓకేనా? నిజంగా స్టార్ట్. అయ్యో మా ఫ్రెండ్ మోసం చేశాడు. అరే మాసం కదరా, మోసం 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 మోసం. కందిచ్చాడు బాబు ఇల్లే. నువ్వు 3 రోజుల నుంచి అన్నం తినలేదు, ఎంతో ఆకలితో ఉన్నావు. ఆ మంట నీ కళ్ళ నుంచి రావాలి, బాధతో ఆకలితో అడుగుతూ ఉండాలి. ఆకలి వేస్తుందండి, 3 రోజుల నుంచి అన్నం తినలేదండి, నీ కడుపులో బాధ అంతా నీ కళ్ళల్లో రావాలి. రెడీయా? యాక్షన్. అన్నం తినలే 3 రోజుల నుంచి, కడుపులో మంట వస్తుంది, నా కళ్ళల్లో బాధ కనబడుతుంది. మీకేమేమి తెలుసా? 3 రోజులైందండి అన్నం తిని, కడుపులో మంటగా ఉందండి, కొంచెం అన్నం పెట్టానండి, కళ్ళ బాధ కూడా చూడండి అండి. ఇలాగమ్మా ఇలా అడగాలి. ఓకే ఓకే సార్, కరెక్ట్ గా చెప్తా. ఎందుకు నవ్వుతున్నావు? మరి నాకు నవ్వు వస్తుంది, మరి నాకు నవ్వు వస్తుంది, మరి నాకు నవ్వు వస్తుంది, మరి నాకు నవ్వు వస్తుంది. మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఈ నేను మోసం చేశాడు, ఓకే? అదవుతున్నా? అరే అదవుతున్నా, మోసం చేశాడు కాబట్టి మేము కొట్టుకోవాలి. ఫైటింగ్ మధ్య స్టార్ట్. ఎంతకు నమ్మంటారా నన్ను మోసం చేస్తాను. ఇలా పట్టుకొని నమ్మితేనే కదరా మోసం చేసేది అని ఇలా కొట్టాలి, ఓకే? నమ్మితేనే కదా మోసం చేసేది. ఓకే ఓకే. ఇప్పుడు మీ కత్తులతో కొట్టుకోవాలి, సరేనా? అరే కత్తులో ఉంటారు వీళ్ళకి. నువ్వు ఈ స్నేహానికి మోసం చేసి ప్రపంచం మర్చిపోదురా. సూపర్ రా. నువ్వు పెద్ద తర్వాత ఐఎస్ అవుతావు, నువ్వు పెద్ద తర్వాత డాక్టర్ అవుతావు, ఓకే? మీరు పెద్ద తర్వాత మీరు చేసే సేవల గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, ఓకే? స్టార్ట్. నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతాగా, నేను పెద్దయ్యాక ఐఎస్ అవుతాగా. నువ్వు ఐఎస్ అయిన తర్వాత ఏం చేస్తావు? నేను పెద్ద నాకు ఐఎస్ చదువుతాను కదా, నేను కానిస్టేబుల్ అయ్యా అందరినీ జైల్లో వేస్తా. నువ్వు పెద్ద నాకు డాక్టర్ అవుతానన్నావు కదా, ఏం చేస్తావు? అలాగ పెద్ద డాక్టర్ చదువుతా కదా, అప్పుడు అలాగ నర్స్ అవుతాను. అప్పుడు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని ఇంజక్షన్ పొడుచుకుంటూ ఉండిపోతాను. మొత్తానికి అలా అయితే ఏముంది, షార్ట్ ఫిల్మ్ అవుట్ చేశా. అనగనగా ఒక చిన్న ఇల్లు, ఆ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు. పాపం ఆకలేస్తే తినటానికి బిర్యానీ, తాగడానికి కూల్ డ్రింక్స్ తప్ప ఏమీ లేదు. ఆ ఇంటి మీద కబ్జా రాయుడు కన్ను పడింది.
అమాయకత్వం తప్ప అల్లరి అంటే ఏంటో తెలియని ఈ పిల్లల్ని రౌడీలు పాపం వాళ్ళు పెద్ద పెద్ద కర్రలతో రాడ్డులతో AK-47 గన్నులతో చిన్న పిల్లలన్నీ చూసే కొడుతున్నారు. అలా వాళ్ళని కొడుతూ ఉంటే మధ్యలో చిన్న పిల్లలు ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని కొట్టొద్దు అని అడుగుతున్నారు. కానీ రౌడీలు సారీ మేము ఆల్రెడీ పేమెంట్ తీసుకున్నాము, సో మేము కొట్టాలి కాబట్టి కొడుతున్నాం అని కొడుతూనే ఉన్నారు. కొట్టి చేతుల నొప్పులు వచ్చినాయి. చివరికి తీసుకెళ్లి కబ్జా రాయుడి దగ్గర వదిలేశారు. పిల్లలు మీకు దండ వేసి దండం పెడతాం, మమ్మల్ని వదిలేరా బాబు అని అన్నా కబ్జా రాయుడు వినిపించుకోకుండా మీరు మీ ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళండి లేదా అయిపోతారు అని వేసండ్రా. అప్పుడు ఒక చెయ్యి వచ్చి కాపాడింది. వచ్చింది ఎవరో కాదు, మన సైడ్ హీరో. సారీ మన మెయిన్ హీరో. ఇప్పుడు ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. హీరోని విలన్ కొట్టాడు. హీరో బిల్డప్ గా నుంచున్నాడు. అలా జరుగుతున్న పోరాటంలో హీరో చాచి ఒకటివ్వగా చూసుకొని కింద పడ్డాడు. ఇందాక వాళ్ళని కొట్టినందుకు పిల్లలు ఇప్పుడు రివెంజ్ తీసుకుంటున్నారు. 1 వికెట్ డౌన్. ఇప్పుడు గన్నుల పోరాటం. హీరో కొట్టాడు, ఇప్పుడు విలన్ కొట్టాడు. హీరో కొట్టాడు, ఇప్పుడు విలన్ కొట్టాడు. హీరో కొట్ట పాపం ఏజ్ బార్ విలన్ అనుకుంటా. ఆయాసం వచ్చింది. ఇంకెంతసేపు గ్యాప్ తీసుకుంటారు రా బాబు, కొట్టుకోండి రా బాబోయ్. చివరికి ఆడియన్స్ కి బోర్ కొడుతుందని హీరో ఫైనల్ గా ఒక షాట్. నౌ క్లైమాక్స్ ఫైట్. లాస్ట్ లో హీరో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఇంతమంది నేస్తాడు కదా, పోలీసులు తెలితే జైలుకి తీసుకెళ్లి మక్కిలు ఎర్రకొడతారని బిల్డప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొట్టు ఒక లాయర్ లాగా యాక్ట్ చేయి. భయపడండి.
Aku